విశాఖ హవాలా కేసును సిఐడికి అప్పగించింది ఏపీ సర్కార్. ఈ కేసు దర్యాప్తు చేసేందుకు ఇప్పటికే సిఐడి రంగంలోకి దిగిందన్నారు ఏపీ డీజీపీ సాంబశివరావు. హవాలా కేసును సీఎం చంద్రబాబు కూడా ఆరా తీశారన్నారు ఆయన. ఇలాంటి ఆర్థిక నేరగాళ్లను వదిలిపెట్టొద్దంటూ సీఎం ఆదేశించినట్లు తెలిపారు ఆయన. రేపు ఈ స్కామ్పై పూర్తి స్థాయిలో సమీక్షిస్తామన్నారు. విశాఖ హవాలా కేసును సిఐడికి అప్పగించింది ఏపీ సర్కార్. ఈ కేసు దర్యాప్తు చేసేందుకు ఇప్పటికే సిఐడి రంగంలోకి దిగిందన్నారు ఏపీ డీజీపీ సాంబశివరావు. హవాలా కేసును సీఎం చంద్రబాబు కూడా ఆరా తీశారన్నారు ఆయన. ఇలాంటి ఆర్థిక నేరగాళ్లను వదిలిపెట్టొద్దంటూ సీఎం ఆదేశించినట్లు తెలిపారు ఆయన. రేపు ఈ స్కామ్పై పూర్తి స్థాయిలో సమీక్షిస్తామన్నారు. విశాఖ హవాలాలో కేసును సిఐడికి అప్పగించింది ఏపీ సర్కార్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, విశాఖ హవాలా కేసుకు సంబంధించి సిఐడి దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి వివరాలు ఏంటి? విశాఖ హవాలా కేసును సిఐడికి అప్పగిస్తూ ఏపీ డీజీపీ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఇప్పటికే సిఐడి బృందాలు కూడా రంగంలో దిగడం జరిగింది. ఇక్కడ నుంచి సిఐడి చీఫ్ ద్వారకా తిరుమలలో స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అయితే మరో చూసినట్లయితే దాదాపు 1600 కోట్ల రూపాయలు సింగపూర్, హాంకాంగ్, మలేషియా తదితర దేశాలకు హవాలా ద్వారా పెద్ద మొత్తంలో డబ్బులు చేరినట్టు కూడా కొన్ని ఆధారాలు లభ్యమై కావడం జరిగింది. అయితే దీనిపైన ఇప్పటికే ఈడీ, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఈడీ ఇప్పటికే దీనిపై దృష్టి పెట్టింది. అయితే ఈ హవాలా స్కామ్ సంబంధించి పూర్తిగా వెలుగులోకి వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు అమెరికా నుండి వచ్చిన వెంటనే దీనిపైన ఒక డీజీపీతో మాట్లాడడం జరిగింది. పూర్తిగా ఆరా తీయడం జరిగింది. ఎవరైనా ఆర్థిక నేరగాలను ఎవరిని వదిలిపెట్టొద్దు, ఈ హవాలా స్కామ్ లో ఎంతటి వారినైనా కూడా వదిలిపెట్టొద్దు, దీనిపైన పూర్తి స్థాయిలో సమగ్రంగా విచారణ జరిపి దోషులకు శిక్ష పడేలా చేయాలని చెప్పి డీజీపీ ఆదేశించడం జరిగింది. ఈ మేరకు వెంటనే డీజీపీ సిఐడికి అప్పగిస్తూ ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. వెంటనే సిఐడి బృందాలు రంగంలో దిగాయి. అటు వైజాగ్ లో ఉన్న సిఐడి బృందాలతో పాటు అమరావతి లో ఉన్న బృందాలు కావచ్చు, హైదరాబాద్ లో ఉన్న బృందాలు కావచ్చు, ఈఓడబ్ల్యూ అంటే ఎకనామిక్ అఫెన్స్ లో ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్న ఒక 4 బృందాలను ప్రత్యేకంగా ఇప్పటికే వైజాగ్ కూడా సిఐడి పంపించడం జరిగింది. వీళ్ళ నేతృత్వంలో పూర్తి స్థాయిలో ఈ హవాలా స్కామ్ సంబంధించి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేయబోతున్నారు. అయితే డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి డబ్బు ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అయింది, ఎవరి ద్వారా ఎక్స్పోర్ట్ అయింది అన్న విషయాలన్నీ పూర్తిగా సమగ్రంగా తెలుసుకునే ప్రయత్నం కూడా సిఐడి చేస్తుంది. మరోవైపు దీంట్లో కీలకంగా ఉన్న వడ్డీ మహేష్ ఇప్పటికే అధికారులు అదుపులో తీసుకున్న అతను కూడా విచారిస్తున్నట్టుగా సమాచారం ఉంది. అతని దగ్గర నుండి ఇంకా సమాచారం పూర్తిగా సేకరించిన తర్వాత మరిన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా కనబడుతుంది. థ్యాంక్ యూ రమేష్. మిగతా వివరాలు చూస్తే అనంతపురం జిల్లా జన సైనికులతో సమావేశం నిర్వహిస్తున్నారు సేనాని పవన్ కళ్యాణ్. అనంతపురం జిల్లా నుంచే కార్యకర్తల ఎంపిక ప్రారంభించారు. స్క్రిప్ట్ రైటర్లు, వక్తలను ఎంపిక చేశారు. వారితో ఇవాళ భేటీ నిర్వహిస్తున్నారు పవన్. పార్టీ ఆలోచన ఏంటి, అందులో వారి పాత్ర ఏంటి, జిల్లాలో ఉన్న సమస్యలు, రాజకీయ పరిస్థితులు, నియోజకవర్గాల్లో ఏ అంశాలను ఆధారంగా చేసుకుని పార్టీ తరపున పోరాడాలనే అంశంపై వారికి దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది. హలో, జనసేన నుంచి అత్యుత్తమ ప్రదర్శన చూపగల వ్యక్తులను ఎంపిక చేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతున్నాము. 17, 18 తారీఖుల్లో శ్రీకాకుళం, 19, 20 తేదీల్లో విశాఖపట్నం, ఆ తర్వాత
23, 24, 25లో హైదరాబాద్లో ఉంటాయండి ఈ ఎంపికలు. ఇవి కేవలం ఎవరిలో ఎటువంటి సామర్థ్యం ఉంది, వాళ్ళని పార్టీకి ఎలా ఉపయోగించుకోవాలి అనే ఒక అంచనాకి రావడానికి మాత్రమే. ఇది పరీక్షలు కానీ ఇతరత్ర కానీ మరో రకమైనది కాదు. ఈ శిబిరానికి హాజరైన ప్రతి ఒక్కళ్ళు సేవల్ని పార్టీ ఉపయోగించుకుంటుంది. ఉపయోగించుకునే విధంగా మేము ప్రణాళికలు రూపొందిస్తున్నాము. సార్ ఈరోజు కొంతమంది సెలెక్ట్ చేసి ఇక్కడ మార్గనిర్దేశాలు, జనసేన పార్టీ అంటే ఏమి, ఎలా ఉండాలి, ఫ్యూచర్లో ఏ విధంగా మనం ముందుకు పోవాలి, ఏ విధంగా ప్రజలకు మనం సహాయ సహకారాలు మన జనసేన నుంచి ఉండాలి అనే వర్క్ మీద ఈరోజు సార్ మాకు ఇక్కడికి పిలిపించడం జరిగింది సార్. విజయవాడలో దారుణం జరిగింది. భార్యను చంపి పాతిపెట్టాడో కిరాతకుడు. 2 నెలల తర్వాత విషయం బయటపడింది. విజయవాడ అజిత్ సింగ్ నగర్ లోని వాంబే కాలనీలో ఉండే దుర్గాప్రసాద్ అనే వ్యక్తి తన భార్యను చంపేసి ఇంట్లోనే పాతిపెట్టాడు. 2 నెలల తర్వాత పోలీసులు ఆ డెడ్ బాడీని బయటకు తీశారు. మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు. న్యూస్ పార్టీ విరాళాలు, మొహల్లా క్లినిక్కుల స్థాపన, ఇలా అనేక మార్గాల్లో కేజ్రీవాల్ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు మాజీ మంత్రి కపిల్ మిశ్రా. కేజ్రీవాల్ పై అవినీతి ఆరోపణలకు సంబంధించి తన వద్ద పూర్తి ఆధారాలున్నాయన్నారు ఆయన. ఆమ్ ఆద్మీ పార్టీకి గతంలో వచ్చిన విరాళాలు, పార్టీ బ్యాంక్ అకౌంట్ల గురించిన పత్రాలు, చెక్కుల్ని మీడియా ముందు చూపించారు. పార్టీకి విరాళాల కోసం బ్యాంక్ అకౌంట్ నెంబర్ వచ్చిన కేజ్రీవాల్ అందులో వచ్చిన నిధులన్నీ ఎన్నికల సంఘం, ఆదాయపు పన్ను శాఖకు చూపించలేదని గుర్తు చేశారు. దీంతో పాటు కొంతమంది వ్యక్తులు డొల్ల కంపెనీల నుంచి నిధులు సేకరించారని ఆరోపించారు. తన వద్ద ఉన్న ఆధారాలను సిబిఐకి అప్పగించి దర్యాప్తు జరిపించాలని కోరతానన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పార్టీ విరాళాల పేరుతో కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు మాజీ మంత్రి కపిల్ మిశ్రా. ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తున్నట్టు చెప్పి నకిలీ కంపెనీల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేశారని, అందులో కొంత మొత్తం సొంతానికి వాడుకున్నారని ఆరోపించారు. దీనికి సంబంధించిన కాగితాలను రేపు సిబిఐకి అప్పగిస్తానన్నారు. కేజ్రీవాల్ కాలర్ పట్టుకుని ముఖ్యమంత్రి పదవి నుంచి దించేస్తానని మీడియా ముందు శపథం చేశారు కపిల్. के साथ गद्दारी की है, पैसे की गड़बड़ करी है, जनता की पीठ पे छुरा भौंका है और इतनी बड़ी गड़बड़ करने के बाद भी ईमानदारी की कस्में खा के चुप होकर अपने घर में छुपे बैठे हैं। मैं एक बात पूछना चाहता हूं अरविंद केजरीवाल, तुम्हारी आंखों में शर्म बची है तो आज इस्तीफा देके दिखाओ, इस जांच का सामना करो। और आज तुमने इस्तीफा नहीं दिया, शाम तक कॉलर पकड़ के कुर्सी से घसीटते हुए जेल के अंदर लेके जाऊंगा, कसम खा के बैठा हूं, कपिल मिश्रा हूं मैं। कॉलर पकड़ के अरविंद केजरीवाल
कॉलर पकड़ के तुम्हें कुर्सी से घसीटते हुए तिहाड़ जेल के अंदर डालूंगा। कसम खा के बैठा हूं, तुम्हारे सारे फर्जी कारनामे हिंदुस्तान की जनता के सामने लेकर आऊंगा। भारत माता की, भारत माता की। పార్టీకి నిధుల సేకరణ విషయంలో చెక్కులు చూపిస్తూ ఉండగానే కపిల్ మిశ్రా కళ్లు తిరిగి పడిపోయారు. దీంతో ఆయనను పక్కనే ఉన్న వాళ్లు పట్టుకున్నారు. 5 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తూ ఉండటం, ప్రెస్ మీట్ లో ఆవేశంగా ప్రసంగించడంతో ఒక్కసారిగా ఆయనను నీరసం ఆవహించింది. కపిల్ మిశ్రాను వెంటనే ఆసుపత్రికి తరలించారు. నిరాహార దీక్ష చేస్తున్నప్పుడే కపిల్ మిశ్రా ఆరోగ్యం క్షీణిస్తోందని ఆయనను ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. కపిల్ మిశ్రాను గతంలోనే ఆసుపత్రికి తరలించేందుకు పోలీసులు ప్రయత్నించినా ఆయన నిరాకరించారు. కేజ్రీవాల్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి దించే వరకు తాను దీక్ష విరమించేదలేదని ప్రకటించారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖ, వరంగల్, తిరుపతి ప్లేస్ ఏదైనా ప్రాబ్లం సేమ్. అన్ని చోట్ల అదే తంతు. నోట్ల రద్దు జరిగి 6 నెలలైనా, కొత్త నోట్లు మార్కెట్లోకి వచ్చి 4 నెలలు పూర్తయినా ఇంకా నగదు కష్టాలు తీరలేదు. జేబులో పర్సు నిండా కార్డులున్నాయి, కానీ ఏటీఎంలో మాత్రం క్యాష్ లేదు. ఏ ఏటీఎం దగ్గర చూసినా నో క్యాష్ బోర్డులు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ లో ఏటీఎం కష్టాలపై మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. షేక్పేటలోని హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూసాం, స్టేట్ బ్యాంక్ చూసాం, ప్రస్తుతం మనం యాక్సిస్ బ్యాంక్ దగ్గర ఉన్నాం. ఏ బ్యాంక్ చూసినా ఇదే పరిస్థితి. ప్రభుత్వ రంగ బ్యాంక్ అనే తేడా లేదు, ప్రైవేట్ రంగ బ్యాంక్ అనే తేడా లేదు. ప్రతి ఏటీఎం దగ్గర నో క్యాష్ బోర్డులే కనిపిస్తున్నాయి. ఇదేదో పోటీలు పడి మరీ పెట్టినట్టుగా ఉంది. ఒకరు నో క్యాష్ బోర్డు పెడితే మరొకరు అవుట్ ఆఫ్ సర్వీస్ బోర్డు, మరికొందరు వేసిన సెటర్ వేసినట్టుగానే ఉంచడం. ఇక ఈ యాక్సిస్ బ్యాంక్ పరిస్థితి అయితే చెప్పుకోనక్కర్లేదు. ఏ రోజైతే డిమానిటైజేషన్ ప్రకటించారో ఆ రోజు నుంచి ఇదే విధమైనటువంటి పరిస్థితి. ఇక్కడ నో క్యాష్ బోర్డు వేలాడుతూనే ఉంది. కనీసం ఇక్కడ నో క్యాష్ బోర్డు అయినా ఉంది. దాదాపు కొన్ని నెలలుగా వేసిన సెటర్ వేసినట్టుగానే ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఏటీఎంలన్నీ సెక్యూరిటీ గార్డులకు చల్లటి గాలినిచ్చే ఏసీ రూములుగా మారిపోయాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో చూసుకోవచ్చు, బయట నో సర్వీస్ బోర్డు ఉంది, కానీ ఇక్కడ ఒక సెక్యూరిటీ గార్డును ఏర్పాటు చేశారు. మొత్తంగా సిటీ వ్యాప్తంగా ఏటీఎం సెంటర్లను చూసుకుంటే ఇక్కడ పవర్ బిల్లు వేస్తూ, ఏసీలు వేస్తూ, కేవలం ఈ సమ్మర్లో చల్లటి గాలినిచ్చి సెక్యూరిటీ గార్డులకు నిద్రపోవడానికి ఉండే ఏసీ రూములుగా మారిపోయినటువంటి పరిస్థితి. దాదాపు క్యాష్లు ఏనాడు పెట్టినటువంటి పరిస్థితి. ఈ బ్రాంచ్ వద్ద కూడా అదే పరిస్థితి. పక్కనే బ్రాంచ్ ఉన్నప్పటికీ కూడా దాని పక్కనే ఉన్నటువంటి ఏటీఎంలో మాత్రం క్యాష్ పెట్టడం లేదు. ఇక ప్రైవేట్ రంగ బ్యాంకుల పరిస్థితి ఏ విధంగా ఉంటే ప్రభుత్వ రంగ బ్యాంకుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. డిపాజిట్లు లేక కనీసం క్యాష్ను ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి కూడా వీల్లేనటువంటి పరిస్థితుల్లో బ్యాంకులు ఈరోజు కొట్టుమిట్టాడుతున్నాయి. దాదాపు డిమానిటైజేషన్ అయిపోయి 9 నెలలు గడుస్తున్న పరిస్థితి ఈ విధంగా ఉందంటే ఇక రానున్నటువంటి రోజుల్లో మరింత గడ్డుకాలం వస్తుందో, కనీసం పాల ప్యాకెట్ కొనుక్కోవడానికి కూడా చిల్లర లేక అవస్థలు పడుతున్నటువంటి సామాన్యులు కూడా ఈరోజు ఉన్నారు. మరి ఏటీఎంలు ఎప్పుడు ఎనీ టైం మనీగా మారుతాయో చూసుకోవాల్సిందే. కెమెరామెన్ రాకేష్తో రవికుమార్, ఎన్టీవీ, హైదరాబాద్.